సంగంపాల్లో సర్కారు విషం చుక్క. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. అచ్చెన్నాయుడు అరెస్టులాగా ధూళిపాళ నరేంద్ర కుమార్ అరెస్టు కూడా శుక్రవారమే జరిగింది. గప్చుప్గా కేసు పెట్టారు, తెల్లవారుజామున అరెస్టు చేశారు. అరెస్టు కోసం వచ్చిన ఏసీబీ అధికారులకు నరేంద్ర స్వగ్రామం చింతలపూడిలో వందలాది మంది పోలీసులు అండగా నిలబడ్డారు. పొద్దున్నే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన నరేంద్రను ఏసీబీ కోర్టు అర్ధరాత్రి రిమాండ్కు పంపింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ప్రభుత్వం ఆడుతున్న కక్ష సాధింపు క్రీడలో నరేంద్ర అరెస్టు ఒక భాగం. అయితే ఈసారి కక్ష సాధింపుతో పాటు కుట్ర కూడా ఉంది. బాగా నడుస్తున్న సంఘం డైరీని అమూల్కు అప్పగించే కుట్ర. సంఘంను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం జరగటం ఇది మొదటిసారి కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి కూడా గతంలో ఒకసారి విఫల ప్రయత్నం చేశారు. ఇదంతా తెలుసుకోవాలంటే ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు సంకల్పించిన పాల వెల్లువలో భాగంగా గుంటూరు జిల్లా వడ్లమూడిలో 1977లో పురుడు పోసుకున్న చిన్న డైరీ నేటి సంఘం డైరీకి పూర్వ రూపం. ఆ రోజుల్లో దీని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పాడి రైతులు విరాళంగా ఇచ్చిన ఒకరోజు పాల విలువ 1,20,000 రూపాయలు. ఆ డబ్బుతో 34 ఎకరాల భూమి కొన్నారు. అప్పటికి సొసైటీ రిజిస్టర్ కాకపోవడంతో మిల్క్ కమిషనర్ పేరట ఆ భూమి రిజిస్టర్ చేశారు. 1964 నాటి సహకార చట్టం కింద గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రిజిస్టర్ అయిన తర్వాత 1978 ఆగస్టులో డైరీని ఏపీడీడీసీకి పూర్తిగా ఆ సహకార సంఘానికి అప్పగించింది. 1979లో జీడీఎంపీసీయూకి సంఘం డైరీ ఆస్తులు పూర్తిగా అప్పగించేశారు. అందులో ఉన్న ప్రభుత్వ ఆస్తుల విలువ 81 లక్షల రూపాయలు మదింపు చేసి దానిని ప్రభుత్వ షేర్ క్యాపిటల్గా మార్చారు. 1995లో ప్రభుత్వం మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సంఘాల చట్టం ఏపీ మ్యాక్స్ చట్టం చేసినప్పుడు సంఘం డైరీ ఆ చట్టం కిందకి వెళ్ళింది. అప్పుడు చట్ట నిబంధనల ప్రకారం డైరీలోని ప్రభుత్వ వాటాను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. దాంతో సర్కారు వాటా విలువ లెక్కించి మొత్తం 81 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. కొంత డబ్బు తీసుకుని గురజాల, నరసరావుపేట మిల్క్ చిల్లింగ్ సెంటర్లు కూడా సంఘంకి అప్పగించింది ప్రభుత్వం. సంఘం దినదిన ప్రవర్ధమానమవుతుండగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఓ మంచి రోజు చూసి ఏపీ మ్యాక్స్ చట్టం కింద నడుస్తున్న సంఘం వంటి డైరీలను కొన్నింటిని పాత సహకార చట్టం కిందకు తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. సంఘం దీన్ని హైకోర్టులో సవాలు చేసి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంది. వైఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. ఆ తర్వాత ఎవరూ సంఘం జోలికి రాలేదు. సంఘం డైరీ వ్యాపార కార్యకలాపాలు బాగా విస్తరించిన మీదట 2013లో దానిని కంపెనీ చట్టం కిందకు తీసుకొచ్చారు. అప్పుడు 400 కోట్ల రూపాయలు ఉన్న టర్నోవర్ 2020-21 నాటికి 1,100 కోట్ల రూపాయలకు పెరిగింది. సంఘమును కంపెనీ చట్టం కిందకు తెచ్చినప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం డైరీ యాజమాన్యం సమర్పించిన నో డ్యూస్ సర్టిఫికెట్ను జిల్లా సహకార అధికారి పాత తేదీతో ఇచ్చారన్నది సంఘం డైరీపై ఏసీబీ మోపిన అభియోగాలలో ఒకటి. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారి కాదు ముర్రో అని మొత్తుకున్నాడు. ఆయనపై కూడా నేరాభియోగం చేసి అరెస్ట్ చేశారు. 1994 మార్చిలో సంఘం మాజీ చైర్మన్ ధూళిపాళ వీరయ్య చౌదరి పేర ఒక ట్రస్టు స్థాపించాలని నిర్ణయించారు. దాని కింద ఆసుపత్రి నిర్మించడం కోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని నరేంద్ర అధ్యక్షతన సంఘం సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు నరేంద్ర చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ తీర్మానం ప్రకారం 10 ఎకరాల భూమిని ట్రస్టుకు బదలాయించారు. దీనిని కూడా ఏసీబీ అక్రమం అని తీర్మానించింది. సంఘం డైరీ ఏపీ మ్యాక్స్ చట్టం కిందకు వెళ్ళిన ప్రక్రియను కూడా ఏసీబీ తప్పుపట్టింది. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించకుండా ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా సంఘం మ్యాక్స్ చట్టం కిందకు వెళ్ళిందనేది ఏసీబీ అభియోగం. హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా భూములను తనఖా పెట్టి ఎన్డీడీబీ నుంచి సంఘంకు రుణాలు తెచ్చారన్నది మరొక అభియోగం. జగన్ ప్రభుత్వం రాగానే సంఘం డైరీపై ఎప్పుడో 2015లో వచ్చిన ఒక ఫిర్యాదును విజిలెన్స్ అధికారులకు పంపి దర్యాప్తు చేయించారు. దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది.
అలా కాదనుకుని ఏసీబీ దర్యాప్తు మొదలుపెట్టారు. దాని పర్యవసానమే సంఘం చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండి గోపాలకృష్ణన్ అరెస్ట్. 2021 ఏప్రిల్ 20న ఏపీడీడీసీఎఫ్ సంఘంపై ఫిర్యాదు చేసింది. అదే రోజున ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. దాని ఆధారంగా ఏసీబీ ఏప్రిల్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏప్రిల్ 23 ఉదయం నరేంద్రను అరెస్ట్ చేశారు. ఎంత చురుకైన యంత్రాంగమో చూడండి. సహకార సంఘాల చట్టం కింద రిజిస్టర్ అయిన ఏపీడీడీసీఎఫ్ కంపెనీ చట్టం కింద నమోదైన ఒక కంపెనీపై అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చా అన్నది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. భూముల బదలాయింపు చట్టబద్ధంగా జరిగిన సంఘం సొంత వ్యవహారం. పైగా అది జరిగిన సమయంలో నరేంద్ర సంఘం చైర్మన్ కాదు, ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా కాదు. సంఘం డైరీ వేమూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అయినా ఆయన్ను పబ్లిక్ సర్వెంట్ కింద పరిగణించి అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. సంఘంలో ప్రభుత్వ ఆస్తులు లేవు, ఉన్నా వాటి విలువ కట్టి ఎప్పుడూ ఆ డబ్బు ప్రభుత్వానికి తిరిగి చెల్లించారు. ఆ తర్వాత 25 ఏళ్లు గడిచిపోయిన తర్వాత కంపెనీ చట్టం కింద నడుస్తున్న ఒక సంస్థపై ప్రభుత్వం జరుపుతున్న దాష్టికం ఎలా ఉందో ఇదొక ఉదాహరణ. ఎలాంటి దాష్టికం అంటే 4 రోజుల్లో ఏకంగా సంఘం డైరీ యాజమాన్యాన్ని మార్చేశారు. సంఘం డైరీ యాజమాన్యాన్ని జీడీఎంపీసీయూకి అప్పగిస్తూ 1978లో ఆనాటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 515 రద్దు చేస్తూ మరో జీవో నెంబర్ 1319 జారీ చేశారు. తద్వారా సంఘం ప్రభుత్వ సంస్థ అయిన ఏపీడీడీసీ పరమైంది. అనంతరం ఏపీడీడీసీ ఆస్తులను అమూల్కి అప్పగించాలని జగన్ ప్రభుత్వంలోని మంత్రిమండలి మే నెల 4వ తేదీన నిర్ణయించింది. ఇక్కడి రైతులు భాగస్వాములుగా ఉన్న సంఘం డైరీపై ఎందుకంత కక్ష? ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన అమూల్పై ఎందుకంత ప్రేమ? కారణం ఊహించడం పెద్ద కష్టం కాదు. సంఘం డైరీని ఏపీడీడీసీ పరం చేస్తున్న జీవోను సంఘం యాజమాన్యం హైకోర్టులో సవాలు చేసింది. సింగిల్ జడ్జి ధర్మాసనం జీవోను కొట్టివేసింది. ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది. అక్కడ కూడా జీవో చెల్లుబాటు కాదు, పొమ్మన్నారు. ఏపీడీడీసీ ద్వారా సంఘం డైరీని అమూల్ పరం చేయాలన్న జగన్ సర్కారు పన్నాగానికి ఆ విధంగా ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. హైకోర్టు ఆదుకునే లోపు సంఘం డైరీని అధికారులు ఒక ఆట ఆడుకుందామని చూశారు. ఏసీబీ అధికారుల సోదాల పేరుతో డైరీకి సంబంధించిన డేటా సేకరిస్తున్నారని పాత యాజమాన్యం ఆరోపించింది. సంఘం ఆవరణ దాటకూడదని హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. అయినా కానీ కోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదన్న సాకుతో సంఘం సర్వర్లు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎంత బరితెగింపో చూడండి. అయితే సంఘం డైరీ ఉద్యోగులు అడ్డం తిరగటంతో ఆ ప్రయత్నం సాగలేదు. రెండో పక్కన కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న వేళ అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంఘం చైర్మన్ నరేంద్ర ప్రాణాలతో చెలగాటం ఆడారు. నరేంద్రకు కరోనా సోకినట్లు తెలిసిన తర్వాత ఆయన్ను విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించాలని న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. కరోనా నెగిటివ్ వచ్చిందంటూ న్యాయస్థానానికి చెప్పకుండానే నరేంద్రను మళ్ళీ జైలుకు తరలించి న్యాయమూర్తి ఆగ్రహాన్ని సవిచూశారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసుడిగా 1994లో చిన్న వయసులో రాజకీయ ప్రవేశం చేసిన నరేంద్ర పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు టీడీపీ తరపున గెలిచారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి జగన్ సర్కారుపై గట్టిగా గొంతు విప్పే నాయకుల్లో నరేంద్ర కూడా ఒకరు. ఏసీబీ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. గుంటూరు జిల్లాలో సంఘం డైరీ వంటిదే విశాఖపట్నం జిల్లాలో శ్రీ విజయ విశాఖ డైరీ. అది కూడా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంగా మొదలై అనంతరం మ్యాక్స్ చట్టం నుంచి కంపెనీ చట్టంలోకి వెళ్ళింది. ఆ సంస్థ కూడా ఒక ఆసుపత్రి నడుపుతుంది. దాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణం ఏమిటో కనపడుతూనే ఉంది. దానిని నడిపేవారు ప్రభుత్వం మారగానే పార్టీ మారారు. ఆంధ్రప్రదేశ్ డైరీ మార్కెట్ ద్వారాలను జగన్ సర్కార్ అమూల్ కోసం బార్లగా తెరిచి తర్వాత సంఘం వంటి స్థానిక డైరీల ప్రయోజనాలను పణంగా పెట్టి అమూల్ కోసం చాలా ఎత్తులు ఎత్తారు. సంఘంకు పాలు పోస్తే ప్రభుత్వ పథకాల కింద లబ్ధి అందకుండా చేస్తామని పాడి రైతులను బెదిరించేంత నీచత్వానికి దిగారు. ఇబ్బంది లేకుండా పాల సేకరణ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి చెందిన భవనాలు సదుపాయాలు అమూల్కి అప్పగించారు.
అయినా కానీ సంఘంకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అమూల్కు పాలు సేకరణ పెరగలేదు. చివరికి ఏకంగా సంఘం స్వాధీనానికే ప్రయత్నించారు, కానీ కుదరలేదు.